నమస్తే. వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. నేను కల్పన. సీజేపీ ప్రొటెస్ట్. ఢిల్లీ జంతర్ మంతర్లో ఆందోళనలు, రక్తపాతాలు, రాళ్లు రువ్వడం, ఫుడ్ డొనేట్ ఎవరు చేశారు? అసలు వీళ్ళు నిజంగానే విద్యార్థులా? లేకపోతే ఉగ్రవాదులా? లేకపోతే పాకిస్తాన్ నుండి వచ్చిర్రా? బంగ్లాదేశ్ నుండి వచ్చిండ్రా? ఇట్లా విమర్శలు, వివాదాలు అన్నీ అయిపోయిన తర్వాత కేంద్రం దిగొచ్చి విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేపిచ్చేసారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ప్రహ్లాద్ జోషి అనే ఆయనను తీసుకొని వచ్చి విద్యాశాఖ మంత్రిగా మళ్ళీ నియమించడం కూడా జరిగింది. అయితే సీజేపీ మాత్రమే ప్రొటెస్ట్ చేయగలుగుతుందా? మేము కూడా ప్రొటెస్ట్ చేయగలుగుతాం అని కొంతమంది, కొంతమంది యువత వేరే టాపిక్, వేరే ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. అదే ఆర్హెచ్ఏ, రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ అనే కొత్త నినాదం, కొత్త ఉద్యమం అనొచ్చింది. కొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది. అయితే ఈ కొత్త ఉద్యమం సీజేపీ నెగ్గింది, కేంద్ర మంత్రినే దింపగలిగింది అనే ఆ ఆందోళనలో గోడీ మీడియాలు ఏమైనా పట్టుకొచ్చిర్రా అనే ఆలోచనలు కూడా కొంతమంది విమర్శకులు చేస్తున్నారు. సో కొంతమంది రిజర్వేషన్ హటావో అనేది చాలా మంచిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అగ్రవర్ణ కులాలకు కానీ సమాన హక్కులు ఉంటాయని విద్యార్థులు, కొంతమంది యువత ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. చూడండి, రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ దాదాపు మిలియన్స్ లో ఫాలోవర్స్ వచ్చేసిర్రు. అనదర్ ప్రొటెస్ట్ అంట. అంటే సీజేపీ ప్రొటెస్ట్ ఏమో నీట్ అండ్ విద్యా వ్యవస్థపై ప్రొటెస్ట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ సీజేపీ రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ ట్రెండ్స్ ఆన్లైన్ అనే ఈ పేజ్ పుట్టుకొచ్చింది. ఆర్హెచ్ఏ దీనికి 1.4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది ఒకటే కాదు పేజ్, ఇంకా చాలా చాలా పేజెస్ మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఓపెన్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. 2 మిలియన్స్, 5 మిలియన్స్ ఇట్లా చాలా పేజెస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఓకే, మంచిదే. యువత సమానత్వం కోసం ఆలోచిస్తున్నారంటే చాలా మంచిది. అయితే దాదాపు 1930 అంతకు ముందు నుండి కూడా మనం చరిత్ర చూసుకున్నట్టయితే 30 కంటే ముందు నుండి కూడా 1880 నుండి కూడా మనం కులాల మీద పోరాటాలు చూస్తూ వచ్చినాం. ఈ కులాల మీద పోరాటం చేసిన వాళ్ళు సామాన్య వ్యక్తులు అయితే కాదు. కాన్షీరామ్ గారు కావచ్చు, జ్యోతిబాయి పూలే కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, గాంధీజీ, మహాత్మా గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనగారిన కులాల కోసం పోరాటం చేసిండ్రు. ఎందుకు చేయాల్సి వచ్చింది కులాల కోసం పోరాటం? రిజర్వేషన్ హటావ్ అనే కొంతమంది యువతకు కానీ, లేదంటే యువతను తప్పుదారిలో పట్టిస్తున్న గోడీ మీడియా కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యువత ఆలోచించాలి, గోడీ మీడియా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, కులాలను తీసేయాలి. ఫస్ట్ రిజర్వేషన్స్ ఎందుకు పుట్టుకొచ్చినాయి? సమాన హక్కు కావాలని కదా పుట్టుకొచ్చింది. విద్యా వ్యవస్థలో, ఉద్యోగాల వ్యవస్థలో, రాజకీయాల వ్యవస్థలో మనకు సమాన హక్కులు కావాలి. అణగారిన బతుకుల నుండి మనకు సమాన హక్కులు కావాలని పోరాటం చేసి మనకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు కొంతమంది యోధులు. అందులో అంబేద్కర్ గారు ఉన్నారు, కాన్షీరామ్ గారు ఉన్నారు, మహాత్మా గాంధీ ఉన్నారు, అందరు ఉన్నారు. వీళ్ళందరూ పోరాటం చేసి మనకు రిజర్వేషన్స్ తీసుకొచ్చిర్రు. ఈ రిజర్వేషన్లు కొంతమంది స్వార్థానికి వాడుకుంటున్నారు, వాస్తవం. అందుకనే చాలా మంది ఏమంటున్నారంటే, పెద్ద కులం ఏంది, చిన్న కులం ఏంది, అసలు రిజర్వేషన్స్, ఇంకా రిజర్వేషన్స్ కావాలా మన భారతదేశంలో అని అంటున్నారు. ఇంకా రిజర్వేషన్ కావాలా మన భారతదేశంలో అనే ఈ మాటకు నేనేం అడుగుతున్నా అంటే, ఇంకా మన భారతదేశంలో కుల వివక్షత ఉందా అని నేను అడుగుతున్నా. కుల వివక్షత ఉంది. ఎందుకు ఒక మాల మాదిగ వాళ్ళు రాముని మొక్కడానికి వెళ్తే అంటరానితనంగా ఇప్పటికీ కూడా చూస్తున్నారు. పోనీ మంచిదే, రిజర్వేషన్స్ హటావ్. నేనేం అడుగుతున్నా అంటే, ఈ రిజర్వేషన్స్ హటావ్ అని నినాదం తీసుకొచ్చినను నేనేం అడుగుతున్నా అంటే, రిజర్వేషన్ హటావ్ అనే సమానత్వం కోరుకునే మీరు బ్రాహ్మణ కులం కావచ్చు, మన భారతదేశంలో 1931 జనగణమన జరిగిన తర్వాత కులాల లెక్కింపు 4700 చిల్లర భారతదేశంలో కులాల లెక్కింపు జరిగినప్పుడు ఇన్ని కులాలు ఉన్నాయి మన భారతదేశంలో.
సో దాని తర్వాత కొన్ని సవరణలు అవి ఇవి చేసినాక 6,000 కులాలు ఉన్నాయి భారతదేశంలో అని ఇంచుమించు లెక్కలు బయటకు వచ్చినాయి. 1931 నుండి ఇప్పటి వరకు మళ్ళీ కుల జనగణమన కాలేదు. ఓకే, మంచిదే. అయితే ఈ 6,000 కులాలలో అణగారిన కులాలు చాలా ఉన్నాయి. ఇందులో మాల కావచ్చు, మాదిగ కావచ్చు, ఆ సుగాలి కావచ్చు, వీళ్ళందరూ ఎరికల వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. ట్రైబల్స్ కావచ్చు, గిరిజనులు, ఎంతో మంది అణగారిన కులాల కోసం మహాత్ములు పోరాడిండ్రు. ఈ కులాలన్నీ ఫస్ట్ నేనేం అడుగుతున్నా అంటే, ఆర్హెచ్ఏ ఎవరైతే తీసుకొచ్చిర్రో ఇదొక ఉద్యమంగా, ఇది సమానత్వంగా మీరు తీసుకొని వస్తే ఫస్ట్ మన భారతదేశంలో ఉన్న 6,000 కులాలు, ఇంచుమించు 6,000 కులాలు, వీటన్నింటినీ రద్దు చేయాలి. అప్పుడు ఏమైతుంది? బ్రాహ్మణులు చేసే పని మాలమాదిగోళ్ళు చేయొచ్చు, ట్రైబల్స్ చేయొచ్చు, గిరిజనులు చేయొచ్చు, సుగాలి వాళ్ళు చేయొచ్చు, ఎరికల వాళ్ళు చేయొచ్చు, బ్రాహ్మణ్స్ కూడా మాదిగోళ్ళు చేసే పని చెయ్యాలి. అవునా కదా? సమానత్వమే కదా. ఇప్పుడు రిజర్వేషన్ హటావా అన్నది ఎందుకు? మనం అందరం సమానులమే కాబట్టి అందరికి సమాన హక్కులు రావాలి అని అంటున్నారు, రిజర్వేషన్స్ హటావో అని. రిజర్వేషన్స్ తీసేసే ముందు, రిజర్వేషన్ హటావు దానికంటే ముందు క్యాస్ట్ హటావు అనాలి అని నేను కోరుకుంటున్నా. నాతో పాటు ఎంతమంది ఏకీభవిస్తున్నారో మీరందరూ కూడా కామెంట్ చేయండి ప్రజలారా. ఫస్ట్ రిజర్వేషన్స్ హటానా లేకపోతే క్యాస్ట్ హటావా? క్యాస్ట్ పోతే రిజర్వేషన్స్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి కదా. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు క్యాస్ట్ ఉంది, క్యాస్ట్ అనే కుల గజ్జి, ఈ కుల గజ్జి ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఎలా పోతాయి? మరి ఉద్యమం స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెమైన నాలెడ్జ్ ఉండాలి కదా. సిజేపీ ప్రొటెస్ట్ నీట్ కోసం విద్యా అవకతవకల కోసం పోరాడుతూ ఉంటే కొంతమంది మూర్ఖులు, ఎవరెవరో తెలుసా? రచ్చరాములమ్మ, ప్రియా చౌదరి, మౌనిక సుంకర, ఇట్లా కొంతమంది మూర్ఖులు ఏం చేసిర్రంటే, వాళ్ళకు ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది, పందుల్లాగా తింటుర్రు, అది చేస్తుర్రు, ఇది చేస్తుర్రు. ఎందుకు వీళ్ళు మాట్లాడిరో తెలుసా? ఆ నీట్ విద్యార్థుల దగ్గర వీళ్ళ పిల్లలు లేరు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఒకవేళ నిజంగానే వీళ్ళ పిల్లలు ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు దేశద్రోహులు అవ్వరు. రాముడు సీత గురించి తీసిన వీళ్ళేం పట్టించుకోరు. కానీ ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే ఆర్హెచ్ఏ అని రిజర్వేషన్ హటావో అంటే, ఈ మూర్ఖులు ఇప్పుడు కూడా జునేద్ బై పేదోడు కదా, జునేద్ బై ఒక మొబైల్ షాప్ నడిపిస్తుండు కదా, జునేద్ బైకి ఫుడ్ పెట్టడానికి ఎక్కడొచ్చింది? ఇంత నన్న జ్ఞానం ఉండి ఆలోచించాలి. ఫర్ సపోజ్ నేను హెల్ప్ చేయడానికి పోతున్నా అనుకో, కల్పన నువ్వు హెల్ప్ చేస్తున్నావు కదా, మేమైతే చెయ్యలేము, నువ్వు చెయ్యి అని పంపించే వాళ్ళు మస్తు మంది ఉంటారు. దానికి ఎవరో ఎగ్జాంపుల్ అవసరం లేదు. మన తెలంగాణ నుండే స్విగ్గీ, జొమాటో ఎంతో మంది ఆర్డర్ చేసి పంపించారు. అంటే ఒక పేదవాడు సహాయం చేయలేడా? ఆలోచించండి. పేదవాడు ఫుడ్ పెట్టలేడా? ఆయన చేసే పనికి వేరే వాళ్ళందరూ కూడా సహాయం చేయలేరా? అంటే ఈ ప్రియా చౌదరి గాని, రచ్చ రాములమ్మ గాని, మౌనిక సుంకర గాని ఇక్కడ చూసేది ఏందో తెలుసా? ఒకవేళ అక్కడ జునైద్ బై కాకుండా ఏ రామో లేకపోతే శివప్రసాదో ఏమన్నది కదా మౌనిక సుంకర, వాళ్ళకిన హెల్ప్ చేసి ఉంటే వాళ్ళు దైవ భక్తులు, హైందవ ధర్మాన్ని కాపాడే వాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఏందో తెలుసా? వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ జునైద్ బై తీసుకెళ్లి ఫుడ్ పెట్టింది కాబట్టి అందరు దేశద్రోహులు అయిపోయారు. జునైద్ బై ఆ పేదోడు కాబట్టి ఎక్కడి నుండి వస్తున్నాయి వీళ్ళకు డబ్బులు అని క్వశ్చన్ చేసిరు. మంచిదే, క్వశ్చన్ చేసిరు. మరి రిజర్వేషన్ హటావో అంటే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు బహుజనులు కాదా? మీకు అంటవిత్తాన్ని మీరు చూడలేదా? మీరు బహుజనులు కాదా? లేకపోతే మీరేమన్నా బ్రాహ్మణులా? లేకపోతే ఆర్యవైశ్యుల, వైశ్యుల? మీరెవరు అసలు? ఎందుకు మాట్లాడడం లేదు రిజర్వేషన్ హటావో అంటే? సో నేనేమంటున్నా అంటే, రిజర్వేషన్ హటావో దీనికంటే ముందు క్యాస్ట్ హటావో. అవునా కాదా? మీరే చెప్పండి. అప్పుడు చెప్పులు కుట్టరు మాదిగోళ్ళు, డప్పు కొడతారు మాదిగోళ్ళు, బొందలు దొవ్వాలి మాలోళ్ళు, ఎరుకలోళ్ళు అది చేయాలి, కుమ్మరోళ్ళు కుండలు చేయాలి, సాకలోళ్ళు బట్టలు ఉతకాలి. ఇవన్నీ ఉండవు కదా. అప్పుడు బ్రాహ్మణ్స్ కూడా బట్టలు ఉతకాలి, చెప్పులు కుట్టాలి, ఇవన్నీ చేయాలి.
ఇంకొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో తెలుసా? నిజంగానే రిజర్వేషన్ హటావో అనే ఈ నినాదంలో క్యాస్ట్ హటావో అని వస్తే అది నిజమైన సమాన హక్కుల కోసం మనం పోరాడినట్టు అవుతుంది. అప్పుడు మాలలు కావచ్చు, మాదిగోలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు వాళ్ళు గుడిలో వెళ్ళి హారతి ఇస్తారు కదా, ఆ హారతి మనం కూడా ఇవ్వాలి. అది సమాన హక్కు అంటే. అవునా కాదా? మీరే చెప్పుర్రి. మాదిగోళ్ళు కూడా గుడిలోకి పోవాలి, గుడిలోకి హారతి ఇయ్యాలి. బ్రాహ్మణులు ఏమన్నా అది పర్మనెంట్ జాబ్ రాసుకొచ్చుకుర్రా? లేకపోతే బ్రాహ్మణ కులానికి ఆ బాపనోళ్ళు మాత్రమే పూజ చేయాలని ఎక్కడైనా రాసి పెట్టున్నారా? ఇప్పుడు క్యాస్ట్ హటావ్ అనే నినాదం వస్తే అప్పుడు బ్రాహ్మణ్స్ జాబ్ పోయినట్టే. గుడిలో పూజలు ఎవరైనా చేయొచ్చు. అవునా కదా? ఆలోచించండి. రిజర్వేషన్స్ ఎవరు అనుభవిస్తలేరు? రెడ్డిస్ అనుభవిస్తలేరా? బ్రాహ్మణ్స్ అనుభవిస్తలేరా? వెలమను అనుభవిస్తలేరా? మరి అనుభవించకపోతే రాజకీయంలో వాళ్ళకి రిజర్వేషన్ సీట్లు ఎట్లొస్తున్నాయి? చదువుకునే ఎడ్యుకేషన్ లో వాళ్ళకి రిజర్వేషన్ సీట్లు ఎట్లొస్తున్నాయి? అనగారిన బ్రతుకుల్లోంచి వచ్చిన రిజర్వేషన్ల కోసం మీరు ప్రాకులాడుతున్నారు కదా. మరి మీరు ప్రాకులాడుతున్నప్పుడు రిజర్వేషన్స్ హటావో అనే ఈ నినాదం కంటే ఫస్ట్ క్యాస్ట్ హటావో మాలలు చేసే పని బ్రాహ్మణ్స్ కూడా చేయాలి, రెడ్డిస్ కూడా చేయాలి. అదే మాదిగోళ్ళు చెప్పులు కుడతారు, అదే బ్రాహ్మణ్స్ వచ్చి చెప్పులు కుడతారా? కుట్టరు. వాళ్ళకి ఏమనిపిస్తాయి? చీ అంటారు. మరి ఎందుకు మాదిగోళ్ళు చెప్పులు కుట్టాలి? ఎందుకు మాదిగోళ్ళు డప్పు కొట్టాలి? ఎందుకు మాలళ్ళు బొందలు తోవాలి? ఇంకేదేదో ఎందుకు చేయాలి? కుమ్మరోళ్ళు ఎందుకు కుండలు చేయాలి? ఎందుకు అంటే ఈ కులానికి ఈ వృత్తి అని ఎందుకు పెట్టిర్రు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు చెయ్యాలి అసలు? మరి ఫస్ట్ కులాన్ని తీసేయండి. రిజర్వేషన్ హటావో అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకు నా ప్రశ్న ఏంది, నా సవాల్ ఏంటంటే, ఫస్ట్ దమ్ము ధైర్యం ఉంటే క్యాస్ట్ హటావ్. అప్పుడు ఈ మత గొడవలు కూడా ఉండవు కదా. మత గొడవలు ఉండవు, ఏవి ఉండవు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన. ఆయన చిన్నప్పుడు రాముడు మందిరం దగ్గర భోజనాలు పెడతారు కదా. భోజనాలు పెడితే ఆయన కూడా వెళ్ళడం జరిగిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది హయ్యర్ క్యాస్ట్ అంటే రెడ్డిస్ కావచ్చు, ఇంకా వేరే వేరే బిడ్డలు ఉంటారు కదా. వాళ్ళు వడ్డిచ్చేటప్పుడు ఈ మాదిగోళ్ళ బిడ్డ ఏం చేసిండంటే, నేను కులాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కులం గురించి మతం గురించి జరుగుతుంది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఈయన వెళ్ళి వడ్డిస్తూ ఉంటే అక్కడికి వచ్చి కొంతమంది పెద్దలు, అరే నువ్వు వడ్డిస్తే మేము తినాలా అన్నారంట. ఎందుకు? రెడ్డి ఆయన మనిషి కాదు, మాదిగొల్ల ఆయన మనిషి కాదు, వేరే వాళ్ళ మనుషులా? ఎందుకు తినకూడదు? సో ఫస్ట్ మనం తీసేయాల్సింది ఏంది? అప్పుడు ఈ బాబు మా ఫ్రెండ్ ఏమని అడిగిండంట వాళ్ళ అమ్మ నాన్నను, అమ్మ మనం ఎందుకు వడ్డియకూడదు అని. మనం ఎందుకు వడ్డియొద్దు అంటే, మనం మాదిగోళ్ళం కదా బిడ్డ, మనం ఎస్సీ క్యాస్ట్ కదా, మనం తక్కువ జాతులము, మనం వడ్డిస్తే వాళ్ళు తినరు, వడ్డియకూడదు అని వాళ్ళ అమ్మ చెప్తుందంట. అయితే ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? అప్పుడు వాళ్ళ అమ్మ అట్లా చెప్పింది కానీ ఇప్పుడున్న జనరేషన్ లో మేమెందుకు అనగారిన వాళ్ళం అవుతాము అని తెలుసుకునే జ్ఞానం వచ్చింది కాబట్టి అన్నిటికీ పోరాటాలు చేస్తున్నారు. క్యాస్ట్ల కోసం పోరాటం చేస్తున్నారు, మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు అప్పట్లో వాళ్ళకు జ్ఞానం లేకనో, ధైర్యం లేకనో, లేకపోతే నిజంగానే మాది తక్కువ జాతేమో అందుకనే రెడ్డిస్ కి కానీ, బ్రాహ్మణ్స్ కి కానీ, వెలమాస్ కి కానీ మేము ఫుడ్ పెట్టకూడదేమో అని ఆ బాబు అక్కడితో ఆగలేదు. ఇదంతా సెర్చ్ చేసుకుంటూ, మంచిగా చదువుకుంటూ, అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటూ, క్యాస్ట్ల గురించి తెలుసుకుంటూ ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు ప్రజల్ని. సో తల్లిదండ్రులు చెప్పిరు కదా, నిజంగానే మేము తక్కువ క్యాస్ట్ వాళ్ళం కదా అని ఆగిపోయి ఉంటే ఆ బాబు ఇప్పటి వరకు అక్కడి వరకు వచ్చేవాడు కాదు. ఇంకా ఎన్ని రోజులు ఈ కులాల పైన వివక్షత? అందుకనే నేనేమంటున్నా అంటే, ఫస్ట్ పోవాల్సింది కులం, కుల పిచ్చి. ఈ కులం అనే పిచ్చి పోయింది అనుకోండి, రిజర్వేషన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇంకొకటి, ఇప్పుడు రిజర్వేషన్స్ హటావో అనే నినాదం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ అన్ని అగ్రవర్ణ కులాలు ఉన్న వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలు కానీ, గవర్నమెంట్ యాజమాన్యాలు కానీ, రాజ్యసభలలో, చట్ట సభలలో ఆల్రెడీ వాళ్ళు ఆక్యుపై చేసేసిర్రు. ఈ పోస్టులన్నీ కూడా వాళ్ళు ఆక్యుపై చేసిర్రు. ఆఖరికి గుడిలల్ల పూజారి పోస్టులు కూడా మొత్తము వాళ్ళే ఆక్రమించుకున్నారు.
అందుకనే ఇప్పుడు రిజర్వేషన్ తీసేసినా వాళ్ళకేం ఫరక్ పడదు. రిజర్వేషన్ ఉన్నా వాళ్ళకి ఫరక్ పడదు. ఇంకోటేందో తెలుసా? ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి గాబట్టే, ఇది గూడా మీరు ఆలోచించాల్సిన విషయం. అణగారిపోతున్న జాతుల కోసం ఆనాడు యోధులు ఎవరైతే కులాల కోసం గొడవలు పడి సమాన హక్కుల కోసం విద్యలో గాని, చట్టసభల్లో గాని సమాన హక్కులు కావాలి, మాకు కూడా రిజర్వేషన్ల సీట్లు కావాలని పోరాడి మన కోసం రిజర్వేషన్లు తెచ్చిర్రో, ఆ రిజర్వేషన్ల ద్వారా బ్రాహ్మణుల పక్కకు పోయి మనం కూర్చోగలుగుతున్నాం. కోమటోళ్ళ పక్కకు పోయి మనం కూర్చోగలుగుతున్నాం. ఎవరైనా రెడ్డిస్ పక్కకు పోయి మనం కూర్చోగలుగుతున్నాం. ఎక్కడ? అసెంబ్లీలో గాని, చట్టసభల్లో గాని, పార్లమెంటులో గాని ఎలా కూర్చోగలుగుతున్నాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కులాల కోసం పోరాడిన ఇంకా కొంతమంది యోధులు, జ్యోతిబా పూలే, కాన్షీరామ్, వీళ్ళందరూ పోరాటం చేసిరు కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే చట్టసభల్లో కూర్చోగలుగుతున్నాము. ఈ కాస్త ఫ్రీడమ్ కూడా మనకు ఉండకూడదు అనే ఆలోచనతో, ఓహో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే కదా వీళ్ళు పార్లమెంట్ లో సీట్లు వస్తున్నాయి, వీళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎంతో కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టే కదా మా పక్కన కూర్చొని మాట్లాడగలుగుతున్నారు, రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టే కదా దళిత బిడ్డలు చదువుకోగలుగుతున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, అందుకే కదా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచన వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. అవునా కదా? మీరే చెప్పండి. ఈ ఎంతో కొంత రిజర్వేషన్ లేవనుకోండి, అప్పుడు ఇవన్నీ జరగవు కదా. రిజర్వేషన్ కోటాలో జాబ్స్ రావు, రిజర్వేషన్ కోటాలో పార్లమెంట్ సీట్ రాదు, రిజర్వేషన్ కోటాలో అసెంబ్లీ సీట్స్ రావు. అప్పుడు మా దగ్గర కూర్చొని క్వశ్చన్ చేయగలుగుతారా? కదా. ప్రశ్నించే గొంతును ఎప్పుడు కూడా ఆపలేరు. అయితే రిజర్వేషన్ హటావో అనే కొంతమంది, దీని వెనుక ఉండి నడిపించే ఇంకొంతమంది గోడి మీడియాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళను నేను ఒకటే అడుగుతున్నా, మళ్ళీ 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 అడుగుతున్నా. భారతదేశంలో 6,000 కులాలు ఉన్నాయి. 6,000 కులాలు, ఇంచుమించు 6,000 కులాలు ఉన్నప్పుడు 6,000 కులాలు మొత్తం రద్దు చేసేయాలి ఫస్ట్. మాల లేదు, మాదిగ లేదు, బ్రాహ్మణ్స్ లేరు, రెడ్డి లేరు, వెలమ లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు కూడా ఆధిపత్యం చేయడానికి వీలు లేదు. అది కావాలి ఫస్ట్. ఆ నినాదం తీసుకొని రండి. అంతేగాని రిజర్వేషన్స్ పోతేనే సమాన హక్కులు వస్తాయా అని కూడా నేను అడుగుతున్నా. రిజర్వేషన్స్ పోతే మనకు నిజంగానే సమాన హక్కులు వస్తాయా, లేదంటే కులం పోతే మనకు సమాన హక్కులు వస్తాయా? మీరందరూ కామెంట్ చేయండి ప్రజలారా. చిన్నప్పటి నుండి మనము ఎంత అణగారిన బ్రతుకులలో బ్రతుకుతూ వచ్చామో, ఇప్పటికైనా మనకు కొంతమంది పెద్దలు ఇచ్చిన జ్ఞానంతో చదువుకున్నాం కాబట్టి, నేను ఇంతకు ముందు చెప్పిన కదా, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏమన్నది, అవును బిడ్డ మనం నిజంగానే తక్కువ జాతి వాళ్ళం కదా, మనం వడ్డియొద్దు, వడ్డిస్తే వాళ్ళు తినరు అని. సో కుమెర గ్రామంలో కూడా జరిగింది. ఏం జరిగింది? మీరు ఒక అమ్మాయి మాదిగ అమ్మాయి, అబ్బాయి ఏమో చాకల అబ్బాయి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుర్రు. చేసుకొని గుడికి పోతే ఏమైంది అక్కడ? గుడిలో కూడా వివక్షత. లేలే మీరు మొక్కనికే రావద్దు, మీరు తక్కువ జాతోళ్ళు అని అక్కడ రెడ్డి ఆధిపత్యం నడిచింది. అప్పుడు చిన్న పిల్ల చనిపోవడం జరిగింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అందరు సమానమే అని? రిజర్వేషన్స్ విషయంలో వచ్చేసరికి అందరు సమానమే అయినప్పుడు, గుడిలలో వివక్షత జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు ఈ గోడి మీడియా వాళ్ళు అని నేను అడుగుతున్నా. ఖమ్మంలో జరిగింది. బోనాలు ఎత్తుకొని మాలొళ్ళు గుడి దగ్గరికి, మాదిగొళ్ళు గుడి దగ్గరికి పోతే లోపలికి రానియలేదు. ఎందుకు మాట్లాడలేదు మరి? కుల వివక్షత కదా ఫస్ట్ నిర్మూలం అవ్వాల్సింది, కులం కదా నిర్మూలం చేయాల్సింది. రిజర్వేషన్ నిర్మూలం చేస్తే, రిజర్వేషన్ పోతే కులాల మధ్యలో వివక్ష పోతుందా? ఒకవేళ వివక్ష పోతుంది అనుకుంటే మాదిగొళ్ళు కానీ, మాలొళ్ళు కానీ, గిరిజనులు కానీ, ఇంకెవరైనా సరే గుడిలో పోయి పూజ చేసే అధికారం మీరు ఇస్తారా అని అడుగుతున్నా నేను. ఎవరైతే ఆర్హెచ్ఏ తీసుకొచ్చిర్రో, రిజర్వేషన్ హటావో తీసుకొచ్చిర్రో, ఎస్ మనం అందరం సమానమే, మీ మాటతో కూడా మేము ఏకీభవిస్తాం, మనం అందరం సమానమే అయితే ఇప్పటికీ కూడా కుల వివక్షత జరుగుతుందని నేనంట, కానీ జరగడం లేదు అని కొంతమంది. ఇప్పటికీ ఏం జరుగుతుంది? మనం 2026లో ఉన్నాం. అవన్నీ ఎప్పుడో 1880లోనో లేకపోతే
87లోనో జరిగినాయి కానీ ఇప్పుడేడ జరుగుతుంది? కుల వివక్షత లేదు, ఏం లేదు. అందరం చదువుకుంటున్నాం, మంచిగా జాబులు చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారేమో. కానీ రీసెంట్‌గా జరిగిన 2 వివాదాలు నేను చెప్పిన మీకు. కుమ్మెర గ్రామంలో ఒక చాకల అబ్బాయి మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గుడి లోపలికి రానియలేదు. ఆ వివాదంలో చిన్న పిల్లను, నాకు పుట్టిన పిల్లను ఆశీర్వదించడానికి ఆ శివుడు ఆశీర్వదిస్తాడని నేను ఈ గుడికి తీసుకొచ్చిన అంటే ఆశీర్వాదాలు తీసుకొనియలే. ఆ వివాదంలో ఆ పాప చనిపోవడం జరిగింది. ఎక్కడ పోయిర్రు? ఎందుకు మాట్లాడలేదు? అంటే మాలమాదిగోళ్ళు బోనాలు ఎత్తొద్దా? ఎందుకు గుడిలోకి రానియలేదు? రిజర్వేషన్ హటావో అన్నోళ్ళు క్యాస్ట్ హటావో అని ఎందుకు అంటలేదు? మీరు ఎప్పుడైతే క్యాస్ట్ హటావో అంటారో అప్పుడు మీతో మేమే ఏకీభవిస్తాం. బరాబర్ ఏకీభవిస్తాం. అప్పుడు క్యాస్ట్ ఉండదు కదా. మేము కూడా ఇప్పుడు మాదిగోళ్ళు ఉన్నారు, చెప్పులు కుట్టరు, పోతుంది అప్పుడు. ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసా? రెడ్డిస్ వస్తే అమ్మో పటేల్ వచ్చిండని ఇట్లా లేచి నిలబడాలి. ఎందుకు లేవాలి? నేనేమంటా అంటే పెద్ద మనిషి వస్తే లేచి నిలబడాలి. అది గౌరవం ఇచ్చినట్టు. అంతేగాని పటేల్ వస్తుండు, లేకపోతే బాపనయ్యోళ్ళు వస్తుర్రు, ఏ అయ్యోళ్ళు అయితే ఏంది? ఫస్ట్ మనిషి కదా. మనిషేనా కాదా? ఇప్పుడు నేను ఆడపిల్లను, ఇంకొక ఆడపిల్ల అంటే బ్రాహ్మణ ఆడపిల్ల, మాలోళ్ళ ఆడపిల్ల, మాదిగోళ్ళ ఆడపిల్ల, కుమ్మరోళ్ళ ఆడపిల్ల గిట్లు ఉంటదా? లేకపోతే ఆడపిల్ల అయితే ఆడపిల్లనే ఉంటదా? ఆడపిల్ల మగపిల్లోడు, మగవాళ్ళు ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే బ్రాహ్మణ ఆడపిల్లలకు వేరే ఉంటది మొత్తం ఆకారం అంతా, మాదిగోళ్ళ పిల్లల ఆడపిల్లలకు వేరే ఉంటదా? ఉండదు కదా. చాలా మంచి నినాదం తీసుకొచ్చిర్రు. సో దీని మీద అయితే మేమనేది ఏంటంటే రిజర్వేషన్ హటావో. దానికంటే ఫస్ట్ భారతదేశంలో క్యాస్ట్ హటావో, దాని తర్వాత ఆటోమేటిక్గా రిజర్వేషన్స్ కూడా వెళ్ళిపోతాయి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సో మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే రిజర్వేషన్లు తీసేస్తే క్యాస్ట్ అనే ఫీలింగ్ వెళ్ళిపోతుందా? బ్రాహ్మణులు కానీ, రెడ్డిస్ కానీ, వెలమలు కానీ, అగ్రవర్ణ కులాలు ఏవైనా కానీ వారితో సమానంగా మనము కూడా, ఎవరు మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎరుకోళ్ళు కావచ్చు, చాకలోళ్ళు కావచ్చు, కుమ్మరోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమానులేనా అని నేను అడుగుతున్నా. రిజర్వేషన్ పోతే రిజర్వేషన్ హటావ్ ఆందోళన ఒకవేళ ఓకే అయితే నిజంగానే అనగారిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందా? అప్పుడు ఒకవేళ న్యాయం జరిగితే నిజంగానే బాపనయ్యం తీసుకొని వచ్చి మాదిగోళ్ళ దగ్గర చెప్పులు కుట్టుడు నేర్పియాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా అందరితో సమానం కదా, చూపియాలి. నిజానికి చెప్పాలంటే బాపనయ్యకు కూడా తెలుసు ఏమని, నేను ఆ పని చేయలేను అని. అందుకనే వాళ్ళు ఏం చేసిరంటే, కొంతమంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు తెల్లదొరలు మనల్ని అందరిని వివక్షగా చూసిర్రు అది ఇదని. నా ఉద్దేశంలో నేనేమనుకుంటా అంటే నిజంగానే మనకు స్వాతంత్రం వచ్చిందా బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం పోయి మనకు మన నల్లదొరల పరిపాలన వచ్చింది. తెల్లదొరల పరిపాలన పోయింది, నల్లదొరల ఆధిపత్యంలో మనం బ్రతుకుతున్నాం. అది అర్థమైతలేదా ఎవరికి? కానీ ఇలాంటి విషయాలపై ఈ గోడి మీడియాలు మాట్లాడరు. జునద్ భాయ్ గురించి మాట్లాడతారు, మహమ్మద్ భాయ్ గురించి మాట్లాడతారు, కోవాబాన్ గురించి మాట్లాడతారు. మీకు కనిపిస్తలేదా ఇది? మీరు బహుజనులు కాదా? దళిత బిడ్డలు కాదా? కుల వివక్షతకు మీరు గురవ్వలేదా అని నేను అడుగుతున్నా.